ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆదరణ బట్టి ఈ రోజున మీ మధ్యలోకి నేను వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఈ లోకంలో భక్తిహీనుల జీవితంలో మనం కలిగి ఉంటే దేవుడు ఏమాత్రం కూడా మన ప్రాణాన్ని కాపాడడానికి ఇష్టపడడు అంట. నా సహోదరి, నా సహోదరుడా, మరి దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటేనే మన ప్రాణానికి మనకి విలువ ఉన్నది. ఈ లోకంలో మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా మన ప్రాణాన్ని మళ్ళీ మనం కొని తెచ్చుకోలేం. ఎప్పటికైనా కూడా ఈ లోకంలో మనం మరణించాల్సిందే. ఎప్పటికైనా కూడా ఈ లోకాన్ని మనం వదిలేయాల్సినదే. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడిని, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి ఆయన నామములో రక్షించబడితేనే రెండోసారి మళ్ళీ మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. రెండోసారి మళ్ళీ మనం జన్మిస్తాం. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు భక్తిహీనుల జీవితంలోకి మనం ఉండకుండా దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవుని వాక్యాన్ని విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దీనులకు ఆయన న్యాయం తీరుస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో సహాయం చేసే వాళ్ళు లేక, ఆదరించే వాళ్ళు లేని వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు అన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏ నిమిషానికి ఏది చేయాలన్నా కూడా మనకి దేవుడు అంత స్తోమత, అంత మంచిగా మనల్ని ఆశీర్వదించి నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం భక్తిహీన జీవితంలోకి వెళ్లకుండా ఆయన యందు మనం కలిగి ఉండాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దీన మనసు కలిగి దీనుల్లాగా జీవితాన్ని జీవించాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.